90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పుష్ప కంటే గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 6.5 థియేటర్లు, 2 రోజులు కూడా అన్ని షోలు అది ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కల్చర్. అంటే ఇండియన్ 2 ఎఫెక్ట్ దీని మీద ఏముంది అంటే ఒక ఫ్లాప్ ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ఫ్లాప్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ఫ్లాప్, అది హీరో ఫ్లాప్ కాదు కదా. అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసింది ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్కి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయడమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాం. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరో చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరు కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం, ఇద్దరం. కానీ ఎవరో సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? అది జగన్ ప్రతిపాదన, ఏం సంబంధం ఉంది? అసలు అది కాదు, వీళ్ళు ఈ సినిమా ఫంక్షన్కి దానికి సంబంధం ఏంటి? వాళ్ళని పిలిచారా, వీళ్ళు రమ్మన్నారు, వాళ్ళని వాళ్ళు వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటివన్నీ దీన్ని కలపడం వల్ల డ్యామేజ్. భవిష్యత్తులో ఇంకా పబ్లిక్లో ఫంక్షన్ బెటర్ ఇంకా, ఎందుకంటే ఇలాంటి అరెస్టులు లేదంటే ఇలాగే చచ్చిపోవటాలు జరిగితే కనుక ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? ఈ విషయం తెలిసినండి దిల్ రాజు గారు 5 lakhs చెప్పి పంపించారు. అలాగే మళ్ళీ రామ్ చరణ్ గారు 10 లక్షల చొప్పున అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసిన మానవత్వం చేశారు. కాబట్టి ఈ సినిమాలకి ఆ యాక్సిడెంట్లకి సంబంధం పెడతాం న్యాయం కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అనంతపూర్లో కేవలం క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఇదే. ఇలాంటి మళ్ళీ ఏదైనా జరిగితే కనుక సినిమాకి మా ఇండస్ట్రీకి బ్యాడ్ వస్తున్న ఉద్దేశంతో ఆఫ్ చేశారు. తిరుపతిలో ఇన్సిడెంట్ మీకు ముందే జరిగింది. నిన్న తిరుపతిలో 6 చచ్చిపోయి ఉంటే మీరు మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటారని జనం ట్రోల్ చేస్తారు ఉద్దేశంతో బాలకృష్ణ గారు ముందు చూపుతోటి ఆ సినిమాని ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు. అన్న మూవీ అయితే సూపర్ అన్న, ఇచ్చి పడేసి గేమ్ చేంజర్ అన్న. ఇది మామూలుగా తొడలు కొట్టి మీసాలు లిపేసి సినిమా కాదన్న, ఇది ఒక మెసేజ్ సినిమా అన్న, ఒక భారతదేశం కనిపించదగ్గ సినిమా అన్న. ఇంకోటి ఫస్ట్ హాఫ్ దీని డైరెక్టర్ వచ్చి శ్రీ శంకర్ గారు అన్న, యువ హీరో శ్రీ రామ్ చరణ్ గారు సూపర్ నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారన్న. ఈ మూవీ క్యాజువల్గా వచ్చే సినిమా కాదని, ఇది శంకర్ గారి డైరెక్షన్లో మూవీ వస్తుంటే చాలా అద్భుతంగా తీశారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అన్న. శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే ఇండియాలో ఒక గొప్పగా ఏదైనా ఉందంటే అది కేవలం శంకర్ గారైనా. ఆయన ఓన్ ఐడియాతో ఒక మూవీ తీస్తారైనా, ఆయన కాపీ డైరెక్టర్ కాదన్న. ఇప్పుడున్న మేడం సాంగ్స్ తీసేస్తే సాంగ్స్ అయితే యూత్కు బాగా ఎంజాయ్మెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము సాంగ్స్ కాకుండా ఒక ఇది గేమ్ చేంజర్ మూవీలో ఒక మెసేజ్ ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం. ఆయన ఓన్ థాట్ ఓన్ కథలతో మనం ముందుకు వస్తారు మేడం. అది మనకు తెలియదు, అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ, అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఒకరికి అలా ఉంటుంది, ఒకరు ఇలా ఉంటుంది, సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మనకి ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్కి వెళ్ళి అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఆయన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పుడైనా ఇప్పుడున్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు, కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ చెప్తున్నాం. అలా కాదు, టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్మెన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతీయ 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి అంతే. యాక్షన్ సీక్వెన్స్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెన్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు త్రిపుర సినిమా నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. వారిలోని నట విశ్వరూప శంకర్ గారు బయట తీశారు. ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారే, మనకు ఒక ఎంఆర్ఎఫ్ టైర్ ఎంత నాణ్యతగా ఉంటుందో అలా ఎజ్జేసిరా ఆయన నట రాక్షసుడు మేడం. ఆయన గురించి చెప్పే పెద్దగా ఏం లేదు, మామూలుగా ఇచ్చి పడేసును, ఆయన స్టైల్ ఆయన ఇచ్చి పడేసును. ఎవ్రీ ఆ మూవీలో నడిచిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసింది మేడం. ఓకే సూపర్ రేటింగ్ గిటింగ్ ఉండదు భయ. మూవీ అయితే ఇచ్చి పడేసి 100% మేడం. ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట. రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో, ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అది ఎందుకంటే అది
అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ టైప్ లో కాబట్టి ఇక్కడ క్లాసికల్ గాను గ్లామరస్ గా ఉన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.